ఇప్పుడే నిద్ర లేచిన పని మంచి బీగాలు అయితే ఈడ పెట్టేసింది. ఎందుకంటే మేడం 10:30కు పోవాలంట, అందుకే నాకు ఫోన్ చేసి బీగాలు అయితే ఆడ పెట్టేసింది. టిఫిన్ చేసుకునేదానికి టైం లేక ఓట్స్ బిస్కెట్ ఒక చాయ్ అయితే చేసుకున్నా. ఇంకా చాయ్ బిస్కెట్ తినేసి పోయి బండి స్టార్ట్ చేయాలా. టైం అయితే 10:30 కావస్తుంది. బండి అయితే గేట్ దగ్గర అయితే పెట్టేసిన. మేడం అయితే ఈ లొకేషన్ కి అయితే వచ్చింది. ఈ లొకేషన్ లో ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుంది, కొత్త బిల్డింగ్ అనే. అంటే ఏ బిల్డింగ్ అయితే పాతది, హోమ్ సెంటర్ పాతది. అక్కడి నుంచి కరెక్ట్ గా 12 గంటలకు ఇంటికి అయితే వచ్చేసినాము. మేడం అక్కడి నుంచి బ్యాగ్ ఏమో తెచ్చుకుంది, దాని చెత్త అంతా కార్లో వేసిపోయింది. మధ్యాహ్నం తినేదానికి అన్నం అయితే ఇచ్చినారు. ఈ రోజు రైస్ వచ్చేసరికి వెజిటేబుల్ రైస్ అయితే చేసినారు, అట్టే సలాడ్ అయితే ఇచ్చినారు, దాంతో పాటు చికెన్ అయితే ఇచ్చినారు. చికెన్ లో అద్దుకొని తినడానికి తెహిన అయితే ఇచ్చినారు. టైం 3:30 అయింది. కద్దాం అయితే ఇంట్లోకి అయితే పిలుస్తుంది, ఏదో పని ఉన్నదంట. ఈ బెడ్ తిప్పేదానికి పిలిచింది, తిప్పేసాము ఇద్దరం కలిసి పట్టుకొని. చాలా బరువు ఉన్నది. ఇది పిల్లోడు రూము, దీంట్లో కూడా బెడ్ తిప్పాలంట. అందుకే అనిపించింది తిప్పమని. ఇప్పుడు టైం 6:40 అయింది. చిన్న మేడం అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. మేడం అయితే ఈ షాపింగ్ మాల్ కి అయితే వచ్చింది. ఇది వచ్చేసరికి మదీనా రోడ్ లో అయితే ఉంది. ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళిపోయినా ఉంటే మదీనాకు పోవచ్చు. అక్కడ నుంచి మేడం మా ఏరియాలో ఉండే బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చింది. టైం 8:26 అయింది. ఇప్పుడైతే ఇంటికి వచ్చినాము. ఇంతటితో నా డ్యూటీలు అయితే అయిపోయినాయి.